అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, రేపు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కదండి. ఇంత శక్తివంతమైన రోజున మీరు ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే 7 తరాలకు తరగని ఐశ్వర్యం అయితే వస్తుందన్నమాట. ఇప్పటికే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారంకి ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిందన్నమాట. మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినవన్నీ వరాల జల్లును కురిపిస్తుందట. మరి ఇంతటి శక్తివంతమైన ఈ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలు కురిపిస్తారు. మరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని తరువాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. అలానే ఇంటి ముందు అష్టదళ ముగ్గు పైన పసుపు కుంకుమను వేసి అలంకరించాలి. శ్రావణ శుక్రవారం రోజు మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలి. ఏ గుమ్మం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. పూజ చేసే స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవులా కలకలలాడుతూ ఉండాలి. తరువాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా చక్కగా అలంకరించుకొని పూజ కోసం సిద్ధం అవ్వాలి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు కూడా ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో అలానే గులాబీ పువ్వులతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శ్రావణ శుక్రవారం రోజు చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీలు ఉండాల్సిందే. ఎందుకంటే గులాబీ పువ్వులంటే అమ్మవారికి ఇష్టం. ఇక తులసి దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే. అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది. అలానే మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కానీ బంగారపు నగలను కానీ అమ్మవారి పటానికి వేయండి. అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారు. ఇలా అలంకరించుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్కను అలానే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. అలానే పటం ముందు కుంకుమ, పసుపు, అక్షింతలు, అరడజన్ గాజులను కూడా సమర్పించండి. అలానే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. దేవుని శక్తి నిండిన ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళని తీర్థంగా తీసుకుంటే మంచిది. తరువాత 2 పిండి దీపాలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసి దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పాలతో పరమాన్నం తయారు చేసి అమ్మవారికి నివేదించండి. లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి సమర్పించండి. చివరికి అమ్మవారికి హారతిచ్చి సాంబ్రాణి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి మీ కోరికను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలానే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపై వేసుకొని అమ్మవారికి నమస్కారం చేయండి. పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి నిండుగా ఉంటుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షింతలు వేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకుంటాయి. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసి చెట్టును పూజిస్తే మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది. తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసేవాళ్ళు మీ ఇంటికి ఒక ముత్తైదుని పిలిచి ఆ ముత్తైదుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకోండి.
ఇలా పూజ మొత్తం పూర్తయ్యాక చివరగా 3 సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను భగవంతునికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరనుకున్న కోరికలన్నీ నేరుగా అమ్మవారి చెంతకు చేరుతాయి. ఈ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో ఒక్క శుక్రవారం రోజైనా ఈ విధంగా ఇంట్లో పూజ చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. అలా ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ముఖ్యంగా ఈ మాసం నెల రోజులు పూజ చేసేవాళ్ళు ఆకుకూరలు అలానే వంకాయలు తినకూడదని అంటుంటారు. చాలామంది తన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే. కాబట్టి ఈ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలానే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి. గోరింటాకు అంటే గౌరీ, గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి స్వరూపమే గోరింటాకు. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలన్నా, మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలన్నా ఈ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులు నిండుగా పెట్టుకోండి. ఇంటికి డబ్బు పరంగా డబ్బు కలిసిస్తూ ఉంటుంది. మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ మాసంలో ఏదైనా ఒక్క శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. ఇలా మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే. కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ పరిహారం చేసి చూడండి. అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి మీరు కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేప్పుడు అమ్మవారికి నమస్కరించుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చూశారు కదండి, ఒక్క శుక్రవారమైనా ఈ విధంగా పూజ చేయండి. తప్పకుండా మీకు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.